ఒకప్పుడు సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఒక యువకుడు. ఇంట్లో నుంచి పెద్ద సపోర్ట్ లేదు. ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండు లేదు. కానీ ఒకరోజు అతను కేవలం కన్నడ సినిమానే కాదు, మొత్తం ఇండియన్ సినిమానే షేక్ చేశాడు. 'కేజీఎఫ్' అనే ఒక సినిమా అతన్ని పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా మార్చింది. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ద రైజ్ ఆఫ్ రాకింగ్ స్టార్ యష్. యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. ఆయన జనవరి 8, 1986న కర్ణాటకలో జన్మించారు. యష్ తండ్రి ఒక ప్రభుత్వ బస్ డ్రైవర్. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేని కుటుంబం. చిన్నప్పటి నుంచే యష్‌కి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కానీ సినిమా హీరో అవడం అంత సులభం కాదు కదా! అందరూ చదువుకొని ఉద్యోగం చేసుకోమని చెప్పేవారు. కానీ యష్‌కి ఒకే ఒక కల, సినిమాల్లో నటించడం. అందుకే ఆయన బెంగుళూరుకు వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించడం ప్రారంభించారు. మొదట్లో ఎన్నో కష్టాలు పడ్డారు. డబ్బులు లేవు, పరిచయాలు లేవు, అవకాశాలు లేవు. కానీ ఆయన తన కలను వదలలేదు. సినిమాల్లో అవకాశం రాకపోవడంతో యష్ ముందుగా టీవీ సీరియల్స్‌లో నటించడం ప్రారంభించారు. అక్కడ కూడా చిన్న చిన్న పాత్రలే. కానీ ప్రతి పాత్రను చాలా డెడికేషన్‌తో చేసేవారు. అప్పుడు చాలామంది ఆయన్ని హీరో మెటీరియల్‌గా కూడా చూడలేదు. కానీ యష్‌కి తన మీద తనకు చాలా నమ్మకం ఉండేది. సీరియల్స్ ద్వారా యాక్టింగ్ ఎక్స్‌పీరియన్స్ పెరిగింది. ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ పెరిగాయి. ముఖ్యంగా కెమెరా ముందు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ చిన్న అడుగులే తర్వాత పెద్ద విజయాలకు ఫౌండేషన్ అయ్యాయి. 2007లో యష్‌కి కన్నడ సినిమాలో మొదటి పెద్ద అవకాశం వచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల దృష్టిలో పడ్డారు. ఆయన నేచురల్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్‌కి నచ్చాయి. కొన్ని సంవత్సరాల్లోనే కన్నడ ఇండస్ట్రీలో ప్రామిసింగ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆ సమయంలో సౌత్ ఇండియా మొత్తం మీద కన్నడ సినిమాకి పెద్ద మార్కెట్ లేదు. అందుకే యష్ గ్రోత్ చాలా స్లోగా జరిగింది. కానీ ప్రతి సినిమాతో ఆయన ఫ్యాన్ బేస్ పెరుగుతూనే వచ్చింది. 2013 నుండి 2017 మధ్య యష్ కెరియర్ పూర్తిగా మారిపోయింది. వరుస విజయాలు వచ్చాయి. మాస్ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కలిసి కన్నడ ఆడియన్స్కి కొత్త మాస్ హీరోని ఇచ్చాయి. ఈ సమయంలోనే రాకింగ్ స్టార్ అనే ట్యాగ్ వచ్చింది. కానీ ఇంకా పాన్ ఇండియా రికగ్నిషన్ మాత్రం రాలేదు. యష్ కర్ణాటకలో పెద్ద స్టార్, కానీ ఇండియా మొత్తం గుర్తుపట్టే స్థాయి ఇంకా చేరుకోలేదు. అయితే డెస్టినీ ఆయన కోసం ఒక పెద్ద సర్ప్రైజ్ సిద్ధం చేసింది. ఆ సర్ప్రైజ్ 2018లో ఒక సినిమాగా వచ్చింది. దాని పేరు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కేజీఎఫ్ చాప్టర్ 1 అంటే అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. చాలామంది మొదట దీన్ని సాధారణ మాస్ మూవీ అనుకున్నారు. కానీ రిలీజ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాకీ అనే క్యారెక్టర్ ఇండియా మొత్తం ఆడియన్స్ కనెక్ట్ అయింది. యష్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్బిలీవబుల్గా కనిపించింది. మాస్ ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్ని ఆడియన్స్ని థియేటర్స్కి మళ్ళీ మళ్ళీ తీసుకెళ్ళాయి. అంతకుముందు చాలామంది కన్నడ సినిమా అంటే అంత పెద్దగా తెలియదు. కానీ కేజీఎఫ్ తర్వాత ప్రపంచం మొత్తం కన్నడ ఇండస్ట్రీ వైపు చూసింది. యష్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యారు. 2022లో కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదలయ్యింది. ఈసారి ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత రికార్డ్స్ వరదలా వచ్చాయి. ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ సాధించింది. రాకీ బాయ్ క్యారెక్టర్ ఒక కల్చరల్ ఫినోమినన్ అయిపోయింది. యష్ ఇప్పుడు కేవలం కన్నడ హీరో కాదు, ఇండియన్ సూపర్ స్టార్. ఒక బస్ డ్రైవర్ కొడుకు, సీరియల్ యాక్టర్, స్ట్రగులింగ్ న్యూకమర్, అక్కడి నుంచి పాన్ ఇండియా సూపర్ స్టార్. ఇది యష్ జర్నీ. ఈ కథ మనకు ఒక విషయం చెబుతుంది. సక్సెస్ ఒక రోజులో రాదు. ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్, పేషెన్స్, హార్డ్ వర్క్, సెల్ఫ్ బిలీఫ్ ఇవన్నీ కలిస్తేనే రాకీ బాయ్ లాంటి ఫినోమినన్ పుడుతుంది. మరి మీకు యష్ కెరీర్లో ఏ సినిమా ఎక్కువ ఇష్టం? కేజీఎఫ్ చాప్టర్ 1 లేకుంటే కేజీఎఫ్ చాప్టర్ 2? అది కాకపోతే ఎర్లియర్ కన్నడ ఫిల్మ్సా? కామెంట్స్లో చెప్పండి. మన యష్ అప్కమింగ్ ఫిల్మ్ టాక్సిక్ కూడా ఈ ఇయర్లోనే రిలీజ్ అవుతుంది, August 26. ఇలాంటి మరిన్ని ద రైజ్ ఆఫ్ ది ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.